నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ టైమ్స్ న్యూస్ 24. ఈరోజు సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన కొన్ని వార్తలు చూద్దాము. దాంట్లో ముఖ్యంగా సంగారెడ్డి జిల్లా పట్టంచేరు నియోజకవర్గం సంబంధించి బట్టీలు పెట్టి పన్నులు ఎగ్గొట్టి అనే శీర్షికతో ఒక వార్త వచ్చింది. ఇది సాక్షి పేపర్లో వచ్చిందండి. ఈ శీర్షికతో ఇటుక బట్టీలకు సంబంధించి ఉన్న వార్త ఇది. పన్ను కట్టని వ్యాపారులు, గ్రామ పంచాయతీల ఆదాయానికి గండి, ఇటుక బట్టీలుగా పచ్చని పొలాలు, నిబంధనలున్నా పట్టించుకొని వైనం. ఇది వాస్తవమేనండి. ఇది కేవలం పట్టచెరు మండలాన్ని కాకుండా సంగారెడ్డి జిల్లాలో ఎక్కడ చూసినా పలు నియోజకవర్గాల్లో పలు మండలాల్లో ఏదో ఊరికి చివరిలో లేకుంటే అనుకూలంగా ఉన్న ప్రదేశాల్లో ఇటుక బట్టీలు అనేది విచ్చలవిడిగా ఏర్పాట్లు జరిగే మాట నిజమే. దాంట్లో పర్యవేక్షణ, అధికారుల పర్యవేక్షణ, లేదంటే ఇంకో రకంగా అధికారులు చూసి చూడనటువంటి పరిస్థితులు ఉన్నమాట నిజాలే. ప్రతి ఏడాది లక్షల రూపాయల్లో వ్యాపారం జరుగుతున్న వీటి నిర్వాహకులు ఆయా పంచాయతీలకు ఎటువంటి పన్ను కట్టడం లేదు. వ్యాపారంలో 2% పన్ను చెల్లించాలని నిబంధనలు ఉన్న సదరు వ్యాపారులు పట్టించుకోవడం లేదు. వ్యాపారులు పట్టించుకోకుంటే ఊరుకునే రకంగా ఉన్నారండి అధికారులు. రక్తం పీలుస్తున్నారు. ఇవి కేవలం వార్తలకు మాత్రమే బాగుంటాయి తప్ప వాస్తవానికి పరిస్థితులు వేరుంటాయి. గవర్నమెంట్కు, ప్రభుత్వానికి కడితే 2%, నువ్వు ప్రభుత్వానికి కడితే ఏమొస్తుంది, నాకు దాంట్లో కొద్దిగా ఇస్తే బాగుంటుంది అని లాలూచి పడే అధికారులు లేరంటారా? ఒకవేళ అట్లాంటి లాలూచి లేదనుకుందాం, నిజంగా నిష్పక్షపాతంగా విధులను కన్న తల్లిలా ఒక పూజలాగా నిర్వర్తించే కొంతమంది అధికారులు ప్రభుత్వానికి పన్ను కట్టమంటారు తప్ప పరోక్షంగా బల్ల కింద చేతులు పెట్టి డబ్బులు అడగరండి. కానీ చాలా చోట్లలో ఈ ప్రభుత్వానికి చెందవలసినటువంటి పన్నులు చెందకపోవడానికి కొంతమంది అవినీతి ప్రభుత్వ ఉద్యోగులు కూడా మనం మర్చిపోవద్దండి. ప్రభుత్వ ఉద్యోగులు కూడా మీరు కూడా మర్చిపోవద్దు. వ్యాపారంలో 2% పన్ను చెల్లించాలని నిబంధన ఉన్న సదరు వ్యాపారులు పట్టించుకోవడం లేదు. పటాన్చేరు మండలం పరిధిలో రామేశ్వరం, బండ, ఇంద్రేశం, ఐనోల్, చిన్న కంజర్ల గ్రామాలలో పాటు నియోజకవర్గ పరిధిలో ఆయా గ్రామాల్లో ఇటుక బట్టలు పుట్టగొడుగుల్లా వెలిశాయి. పుట్టగొడుగుల్లా ఎట్లా వెలుస్తాయి? మీరు దానికి అనుమతులు ఇస్తే అవి ఏర్పడతాయి. ఒకవేళ మీరు ఒకదానికి అనుమతి ఇచ్చి 4 ఇటుక బట్టీలు పెట్టినా చూసి చూడనట్టుంటే మీరు అనుమతులు ఇచ్చిన దానికంటే ఎక్కువగా పుట్టగొడుగుల్లాగా సహజంగా కనిపిస్తాయి. ఆయా గ్రామ పంచాయతీ శివారుల్లో సుమారు 10ల సంఖ్యలో ఇటుక బట్టీలు కొనసాగుతాయి. ప్రతి బట్టీలోనూ ఇటుకలు కాల్చి వాటి క్వాలిటీని బట్టి ఒక్కొక్కటి 7 నుంచి 11 రూపాయల చొప్పున మార్కెట్లో విక్రయిస్తుంటారు. ఒక యజమాని కనీసం వేసవి సీజన్లో 5 లక్షల నుంచి 8 లక్షల వ్యాపార లావాదేవీలు జరుగుతుంటాయి. చాలా సంతోషమని, ఎందుకంటే లేబర్ వర్క్ చేసేవాళ్ళు కొంతమందికి ఉపాధి కూడా దొరుకుతుంది. అదేవిధంగా చిన్న చిన్న వ్యాపారాలకు కొద్ది ప్రోత్సహించినట్టు ఉంటుంది. చాలా సంతోషకరమైన విషయం. పన్నులు చెల్లించడం లేదు, ఇందుకు కారణం విక్రయ సమయంలో ఎలాంటి రసీదులు ఇవ్వకపోవడమే అని పలువురు ఆరోపిస్తున్నారు. రసీదులు ఇవ్వట్లేదంటే సేల్టెక్ సంబంధించిన వాళ్ళు ఇటుక బట్టీలు వాళ్ళ దగ్గరకు వచ్చేసి తనిఖీలు చేపట్టి సేల్టెక్స్ లైసెన్స్ ఉందా లేదా అని చూస్తే సరిపోతుంది. వాళ్ళు కూడా ఒకవేళ వాళ్ళ విధులు కరెక్ట్ నిర్వహించినట్టయితే వీళ్ళకి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. అవకాశం ఉన్న ప్రతి దగ్గర చిన్న చిన్న తప్పిదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీనికి సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని వాళ్ళు ఎక్కడ సేల్ చేసినా వాళ్ళకు ఒక GST నెంబర్ ఉండే విధంగా, దాని తర్వాత మీరు తనిఖీలు చేపట్టినప్పుడు వాళ్ళు ఇస్తున్న ఏ రకమైన రసీదులు ఇష్యూ చేస్తున్నారో అది చూసే బాధ్యత ప్రభుత్వ ఉద్యోగులుగా మీకు సంబంధిత అధికారులకు ఉంటుంది. కాబట్టి మీరు కూడా వాటిపైన కొద్ది దృష్టి సారించి వాళ్లకు కొద్దిగా గైడ్ చేస్తే బాగుంటుంది. పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం గ్రామాల్లో జరిగే విక్రయాల్లో 2% పంచాయతీ ఖాతాల్లోకి ఖచ్చితంగా జమ చేయాల్సి ఉంటుంది. కానీ వ్యాపారికి నేరుగా కొనుగోలుదారులు డబ్బు చెల్లించడంతో పంచాయతీ ఆదాయానికి భారీ గండి పడుతుంది. పంచాయతీల అనుమతి తీసుకోవాలనే నిబంధనలున్న వాటిని పట్టించుకోవడం లేదు. ఒకవేళ అట్లాంటిదే జరుగుతున్నాయి కూడా. అట్లాంటిది జరిగితే ఇంత స్పష్టంగా తెలిసిన తర్వాత మీరు వాళ్ళ పైన దాడులు నిర్వహించి, దాడులు ఇన్ ద సెన్స్ తనిఖీలు నిర్వహించి తప్పులు జరిగితే అరికట్టాల్సిన బాధ్యత మీద ఉంటుంది. కాబట్టి ఒకవేళ
వాళ్ళు అట్లాంటి పన్ను ఎగ్గొడుతున్నారని తెలిస్తే వాటి మీద శాఖాపరమైన చర్యలు తీసుకుంటే వాళ్ళకు కూడా ఒక భయం ఉంటుంది, వాళ్ళు ఒక పద్ధతి ప్రకారం నడుచుకునే ప్రయత్నం చేస్తారు. మీరు పట్టించుకున్నంత వరకు, అవకాశాలు కల్పిస్తూనే ఉన్నంత వరకు వాళ్ళ అవకాశాలు తీసుకుంటూనే ఉంటారు. కాబట్టి మొదటి ప్రయత్నంగా ప్రభుత్వ ఉద్యోగుల నుండే చర్యలు ఉండాలా, ఇది ప్రభుత్వ ఉద్యోగులుగా సంబంధిత శాఖ అధికారులు గుర్తించాలి. రైతుల అమాయకత్వాన్ని ఆసరగా చేసుకుని భట్టీలను నిర్వహిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఇది విషయం అండి. దీంతోపాటు అక్కడ సంబంధించిన ఎంపీఓ మండల పంచాయతీ అధికారి ఏమంటున్నాడంటే, ఇటుక బట్టీలు నిర్వహించాలంటే అనుమతులు తప్పనిసరి. మండల పరిధిలో ఉన్న ఇటుక బట్టీలకు గ్రామ పంచాయతీల నుండి ట్రేడ్ అనుమతి తీసుకోవాలి. పంచాయతీ కార్యదర్శుల ద్వారా గ్రామాల్లో విచారణ చేపడతాం. విచారణ చేపట్టిన తర్వాత ట్రేడ్ అనుమతులు లేకుండా నడిపే ఇటుక బట్టీల యజమానులకు నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకుంటాం. మంచి పరిణామం ఆశిస్తున్నాం. పటంచేరు మండల పంచాయతీ అధికారి ద్వారా తనిఖీలు చేపట్టి చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడైతే వ్యవసాయ భూములు ఉన్నాయో ఆ వ్యవసాయ భూములు కాకుండా ఇతర భూముల్లో ఇటుకబట్టు నిర్వహించే విధంగా గ్రామస్థాయిలో పంచాయతీ సెక్రటరీలు ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి వాళ్లకు సంబంధించిన ట్రేడ్ లైసెన్స్ ఉన్నాయా లేదా 1-2 సార్లు పరిశీలించి, ఒకవేళ లేనట్టయితే వాళ్లకు సరియైన మార్గదర్శకం చేసి వాళ్ళు ట్రేడ్ లైసెన్స్ తీసుకునే విధంగా వాళ్లకు గైడ్ చేసి సక్రమమైన మార్గంలో వాళ్ళు వ్యాపారం చేసుకునే విధంగా వాళ్ళకు ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. మీరు చేస్తారని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్. ఇంకో సమస్యపై విశ్లేషణ చేస్తూ కలుద్దాం. జై హింద్.